నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను వచ్చేసి రాయచూరు అన్నమయ్య జిల్లాలో పార్కింగ్ కొత్తగా పెట్టారని చెప్పాను కదా. ఈ పార్కింగ్ దగ్గర నా బండి అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే మనకైతే టోకెన్ అయితే ఇచ్చి డేట్ అయితే వేసినాడు అనమాట. మనం ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటల తర్వాత అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మా పాప, నేను, మా అమ్మ ముగ్గురం అయితే బస్సు అయితే ఎక్కేసాము. పాప మా అమ్మ దగ్గర ఉండకుండా డైరెక్ట్ అయితే నా దగ్గరికి అయితే వచ్చేసింది. తర్వాత తినడానికి మేమైతే చిన్న బుర్రలు అయితే తీసుకున్నాం. మా పాపకు నార్మల్గా ఇస్తే తింది కాబట్టి చేతికి రింగులాగా అయితే తొడిగేసినాను. ఇప్పుడైతే పద్ధతిగా తింటాం చూడండి. మేము ఈ రోజు వచ్చేసి ఇంకా లక్రడ్పల్లి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాము. బ్యాంకుల గురించి మీకు తెలిసిందే కదా, అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉందండి. చిన్నగా లంచ్ టైం అయితే చేసినారు. ఇంకా మా పాప మా అమ్మని సతాయించి మరి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చింది చూడండి. ఇంకా నేనైతే కట్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది వచ్చేసి లక్రడ్పల్లి కోర్టుకు దగ్గరలోనే మెయిన్ రోడ్డుకి రాయచూటుకి ఏమాత్రం తీసుకోకుండా ఒక హోటల్ అయితే పెట్టేశారనమాట. ఇంకా హోటల్లో నేను వచ్చి కట్ రైస్ తినేసి ఇంకా డైరెక్ట్ అయితే బ్యాంక్ అయితే మళ్ళీ బయలుదేరేసాము. బ్యాంక్ లో మేము వచ్చేసి లోన్ కోసం అయితే వెళ్ళాను. ఎందుకు తీసుకుంటా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే తప్పకుండా చెప్తున్నా. పిల్లలతో మా పాపంగా అయితే సరదాగా ఆడుకుంటుంది. చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ బస్సులో అయితే బయలుదేరేసాము. బ్యాంక్ లో చాలా సేపు అలర్ చేసి ఆడుకొని ఇప్పుడైతే బస్సులో హాయిగా నిద్రపోతుంది. బస్సు దిగ్గానే స్లిప్ తీసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆ బండి అయితే సేఫ్ గా ఉంది. 3 గంటలకైతే 10 రూపాయలు, 4 దాటితే 24 గంటల అమౌంట్ 20 రూపాయలు తీసుకున్నారు.